గుండు సూది నుంచి మొదలు ప్రతి వస్తువుకు తయారీదారే ధర నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేస్తాడు. అతడు సూచించిన రేటుతోనే కొనుగోలు చేస్తారు. కానీ తాను ఉత్పత్తి చేసిన దానికి ధరను నిర్ణయించలేని ఒకే ఒక్క వ్యక్తి రైతు. తాను పండించిన పంటకు ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించాలి, లేదా మార్కెట్లో దళారులైనా నిర్ణయించాలి. ఈ సంప్రదాయానికి చర్మగీతం పాడి కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు ఈ అన్నదాతలు. దళారుల చేతిలో మోసపోతూ కనీస గిట్టుబాటు ధర సైతం రాక నిలువునా మోసపోతున్న రైతులకు కొత్త దారి చూపారు లక్ష్మీపూర్ సహకార సంఘం రైతులు. మరి ఇవాల్టి నేలతల్లిలో ఈ సంఘం విజయగాథను తెలుసుకుందాం పదండి. కొంతమంది రైతులు కలిసి శక్తిగా మారారు. ఒక్కరు చేయలేని పనిని కలిసికట్టుగా సాధించుకుంటున్నారు. ఇన్నాళ్ళు సాగులో ఎదురైన సమస్యల వలయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మిల్లర్లు చేసే పని మేం చెయ్యలేమా, పంట ఉత్పత్తులను నేరుగా అమ్మలేమా అని తమను తాము ప్రశ్నించుకొని ఏకంగా లక్ష్మీపూర్ రైస్ బ్రాండ్నే ఏర్పాటు చేశారు. గిట్టుబాటు ధరను పొందుతున్నారు. ఇప్పుడు ఈ లక్ష్మీపూర్ సహకార సంఘం కార్యక్రమాలు అందరి రైతుల్లో చైతన్యాన్ని తీసుకువస్తున్నాయి. రైతు పంట వేసిన దగ్గర నుంచి అదే పంటను అమ్ముకునే వరకు అంతా దళారుల రాజ్యమే. దీంతో ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతుకు కనీసం గిట్టుబాటు ధర రాక చతికిలపడిపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి బాధలు మాత్రం తీరటం లేదు. అందుకే ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తమ సమస్యలను తామే స్వయంగా తీర్చుకుంటున్నారు. గ్రామ రైతులందరూ కలిసికట్టుగా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సమైక్యంగా అడుగులు వేస్తూ సాగు రంగంలో రాణిస్తున్నారు లక్ష్మీపూర్ సహకార సంఘం రైతులు. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని గ్రామం లక్ష్మీపూర్. ఎటు చూసినా కనుచూపు మేరలో పచ్చని పొలాలతో కళకళ్లాడుతూ ఉంటుంది. పసుపు పంటకు పేరెనికగన్న ఈ గ్రామం వరిలో కూడా తన మార్పును చాటుకుంటోంది. కేవలం దొడ్డు రకం ధాన్యానికే పరిమితం కాకుండా సన్న రకం ధాన్యాన్ని కూడా ఇక్కడి రైతాంగం విపరీతంగా పండిస్తోంది. ప్రభుత్వం కేవలం దొడ్డు రకానికి మాత్రమే మద్దతు ధర ప్రకటించడంతో సన్న రకం ధాన్యాన్ని తప్పని పరిస్థితుల్లో మిల్లర్లు నిర్ణయించిన ధరకే విక్రయించేవారు. సన్న రకం ధాన్యానికి గిట్టుబాటు ధర లభించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొందరు రైతులు సన్న రకం ధాన్యాన్ని పండించడం మానేశారు. సన్న రకం ధాన్యానికి సైతం మెరుగైన ధర లభించే విషయంలో గ్రామ రైతులు తమ ఆలోచన మొదలుపెట్టారు. మార్కెట్లో సన్న బియ్యానికి మంచి ధర పలుకుతూ ఉండడంతో తాము పండించిన ధాన్యాన్ని బియ్యంగా మలిచి నేరుగా మార్కెట్లోనే విక్రయించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ బియ్యం గురించి కానీ విత్తనం గురించి కానీ ఒక యూనిట్ అయ్యి రైతులందరం కలిసి మనం ఒక సొసైటీ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనకు రావడం అనేది జరిగింది. ఆ ఆలోచన తేవడం అనేది మాకు అశోక్ కుమార్ సార్ గారు ఒక గురువు లెక్క మన ఊళ్ళో మనమే బియ్యం తయారు చేసుకుని విత్తనం తయారు చేసుకొని మనం అక్కడికి పోయి విత్తనాలు తెచ్చుకొని దాన్ని అడ్జేసుకుంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మన విత్తనం మనం చేసుకోవాలని సార్ చెప్పిన దాని మీదకి వెళ్ళి మేము అన్నాడు యూనిట్ అయ్యి సొసైటీగా ఏర్పడి అప్పటి నుంచి 14 నెలల నుంచి మరి మందులు కానీ ఈ బియ్యం కానీ వడ్లు సేకరించి బియ్యాన్ని పట్టించి స్వచ్ఛందంగా అమ్మడం అనేది ఏదైతుందో సంతోషకరం. ఇటు రైతుకు ఇటు కొన్నవారికి మంచి నాణ్యమైన బియ్యం ఇచ్చుకుంటూ మరి రైతు కూడా ఒక 100-200 ఎక్స్ట్రాగా
అడ్లు అమ్ముకున్న దానికంటే బియ్యం అమ్ముకుంటే వస్తున్నాయి. ఫలితంగా మరి వాళ్ళకు మంచి బియ్యం తినిపించుకుంటూ రైతు కూడా బాగుపడడం అనేది జరుగుతుంది. మరి ఇది ఇంత కొన్ని ఊళ్ళో పెట్టు మరి అశోక్ కుమార్ సారు మన లక్ష్మీపూర్ గురించి చెప్పడంతో మరి పక్క ఊళ్ళు కూడా మా విధంగానే చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకున్న ఊళ్ళు కూడా ఉన్నాయి. దానికి మరి ఇదే విత్తనం అనేది ఏదైతే ఉంటుందో ఇప్పుడు మేము విత్తనం ఒకటి సీడు వచ్చినప్పుడు ఒక రైతుకి ఇచ్చి మళ్ళీ అదే రైతు దగ్గర ఇప్పుడు మేము మార్కెట్కి పోతే 1590 రూపాయలు ఉన్నది. అదే విత్తనాన్ని ఎండబెట్టి ప్రాసెసింగ్ చేసి ఇచ్చినట్టుంటే ఇప్పుడు 2000 ఇస్తామని మేము ఇప్పుడు చేస్తున్నాం. మాకు గిట్టదని రైతు అంటుండు. ఇప్పుడు 2000 కాదు 2100 ఇచ్చైనా కొని మళ్ళీ అది సంచుల్లో ప్యాకింగ్ చేసేసి మరి మా ఊరి విత్తనం మా ఊరికే చెందేటట్టు చేయాలనే ఆలోచనతోటి మరి మేము పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. సన్నధాన్యం బాగా పండేది అయితే దాన్ని మేము బీటీ తీసుకుపోయే వాళ్ళం. బీటీ తీసుకుపోతే అక్కడ ధర రావడం లేకపోతే మాకు చిన్నగా మా అశోక్ కుమార్ సార్ వచ్చి ఏమైనా మీరు ఇక దళాల్లో చేతులకు పోయి మీరు వడ్లు అమ్ముతలేమని చెప్పి మీరు అక్కడ రోడెక్కి పరిస్థితి వస్తుంది, మీరే పట్టించి మీరే బియ్యం అమ్మితే బాగుంటుంది కదా అని చెప్పి సారు సూచన ఇచ్చిండ్రు. సూచించిన తర్వాత ఏం చేసినామంటే ఒక 10 మంది ఒక గ్రూప్గా తయారయ్యి ఆ 10 మంది అయితే ఏం చేసినామంటే కొంతమంది ఆల్రెడీ బియ్యం వడ్లు వెళ్ళిపోయినాయి బీట్లకు అమ్మడానికి వెళ్ళిపోయినంత అక్కడ ధర పడతలేదు. ఇక ఈ 10 మంది ఏం చేసినామంటే 10 మంది అయినప్పుడు దాన్ని ఆ సన్నపు వడ్లను ఎండబెట్టి బియ్యం పట్టించిన తర్వాత దానికి మళ్ళీ ఏమైందంటే ఆ బియ్యం పట్టించిన తర్వాత ఇక బియ్యం మన బియ్యం మంచిగా ఉంటాయని చెప్పి ఎవరికైనా ఇప్పుడు బయట జగిత్యాల సిటీలో కానీ ఎక్కడ కానీ కూడా బియ్యం చూసాక ఏంటంటే అవి ఏ బియ్యం మనకు ఈ హెచ్ఎండి అంటే హెచ్ఎండి దొరుకుతుంది, బీపీడీ అంటే బీపీడీ దొరుకుతుంది, జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ దొరుకుతుంది. కాకపోతే అక్కడ ఏంటంటే సిటీకి ఏమవుతాయంటే జై శ్రీరామ్ అనేదేమో మన ఈ బీపీడీ అనేది జై శ్రీరామ్ కావచ్చు, అంటే క్వాలిటీ చేంజ్ అవుతాయి. ఇక్కడ మన రైతు పండించిన పంట కంపల్సరిగా ఈ బియ్యం అనేది కంపల్సరీ మనం ఏ బియ్యం అయితే అనుకుంటామో అవే బియ్యం ఖచ్చితంగా మనకు నాణ్యతగా తినడం వాళ్ళకు దొరుకుతుంది, అమ్మే వాళ్ళకు కూడా ఫలితం వస్తుంది. అదేవిధంగా ఒక 10 మంది మెంబర్స్ తయారై ఆయన బియ్యం పట్టించి అనుకున్నదే తడువుగా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సంఘం ద్వారా బియ్యం విక్రయాలు కొనసాగించాలని తీర్మానించారు. సహకార సంఘం ద్వారా గ్రామంలో పండిన సన్న రకం ధాన్యాన్ని సేకరించారు. దాన్ని బియ్యంగా మార్చి లక్ష్మీపూర్ రైస్ పేరిట మార్కెట్లో విక్రయిస్తున్నారు. వినియోగదారుల నుంచి ఈ బ్రాండ్కు విపరీతమైన స్పందన లభిస్తోంది. సహకారం, సమిష్టి తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ లక్ష్మీపూర్ రైతులు చాటుతున్నారు. నాణ్యమైన అధిక దిగుబడిని సాధించడమే లక్ష్యం. సాగు ఖర్చులను తగ్గించుకోవడమే ధ్యేయం. మార్కెట్లో రైతులకు కల్తీ లేని విత్తనాలను, ఎరువులను అందించడమే వారి బాధ్యత. నిరంతరం రైతుల శ్రేయస్సు కోసమే కృషి చేస్తుంది సంఘం. అంతేకాదు, ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహార పంటలను వినియోగదారులకు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సంఘంలోని రైతులకు పెద్ద అండగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లా రిటైర్డ్ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కుమార్. రైతులకు అన్ని వేళలా సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వ్యవసాయ శాఖలో పనిచేసిన అనుభవంతో రైతులను చైతన్యవంతులను చేస్తూ వారిని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతున్నారు.
సమాజానికి ఆహారాన్ని అందిస్తున్న అన్నదాత మటుకు పస్తులుంటున్నాడు. సాగులో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అందుకే రైతులను ఒక్కొక్కరుగా చైతన్యపరచాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా బియ్యం అమ్మే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు కొన్ని ఏళ్లుగా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులతో ఎంతో నష్టపోతున్నారు. చివరికి మిగిలిన అరకొర పంటను కూడా దళారులు దోచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా అశోక్ కుమార్ రైతుల చేత ఈ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయించారు. రైతులకు ఏవి కల్తీ, ఏవి అసలైనవి అన్న విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. లక్ష్మీపూర్లో రైతులందరూ కొద్దిగా బాగా మంచి ఐక్యతగా ఉంటారు, మంచి శ్రద్ధగా చేసుకునే వాళ్ళు కనుక మొదలు ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకొని ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాము. మొదలు ఏంటంటే రైతులందరినీ ఐక్యతపరిచి ప్రతి నెలకు ఒక దినం నాడు తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేయడం. దాని తర్వాత వ్యవసాయంలో బట్టి కొద్దిగా సాగు ఖర్చులు తక్కువ చేసుకోవాలంటే మొదలైందంటే మేము విత్తనం దగ్గర నుంచి తీసుకున్నాము. గతం లోపల రైతులందరూ అందరు రైతులందరూ స్వయంగా విత్తనం తయారు చేసుకుంటుండే. ఈ మధ్య రైతులు ఏంటంటే ప్రతిదానికి మొత్తం మార్కెట్ మీద ఆధారపడుతున్నారు. మరి దాని గురించి మేము లక్ష్మీపూర్లో ఏం చేసామంటే ప్రతి రైతు ఏంటంటే తన స్వంతం తనవే స్వంతం తయారు చేసుకోవాలని చెప్పి కొన్ని మెలకువలు మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ప్రతి రైతు ఏంటంటే తన పొలం లోపల ఒక గుంట లోపల అట్లా ఏరుకొని ఆ బెరుకులన్నీ తీసేసుకొని ఆయన విత్తనం అనేది కాపాడుకోవడం జరిగింది. దాని తర్వాత ఏం చేసామంటే గ్రామంలో ఒక మాదిరిగా రైతులందరూ ఆ విధంగా తయారైన తర్వాత ఒక సొసైటీగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ సొసైటీ ద్వారానే ఇటువంటి విత్తనం తయారు చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడైతే పులాస రీసెర్చ్ స్టేషన్ ఉంది. అక్కడ ఏవైతే కొత్త రకాలు ఉన్నదో మా సొసైటీ ద్వారా కొత్త రకాలు తీసుకొని ఈ లక్ష్మీపూర్ విత్తనం పేరు మీద ఒక విత్తనం కూడా అది తయారు చేసి పక్క గ్రామాలకు ఇక్కడ రైతులకు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. నెలకు ఓసారి తప్పనిసరిగా సంఘం సభ్యులు సమావేశమవుతారు. వ్యవసాయంలో సాగు ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ఇలా ప్రతి అంశంలో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ రైతుల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగం దాంట్లో సలహాదారుగా ఉండడం మరి నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా వ్యవసాయ అధికారిగా మా యొక్క ముఖ్య అర్థం పరమార్థం ఏంటంటే రైతులకు ఏంటంటే కొద్దిగా నాణ్యమైన అధిక దిగుబడి సాధించేది ముఖ్యమైన మా లక్ష్యం. అదేవిధంగా మార్కెట్లో కూడా రైతుకు నాణ్యమైన విత్తనం కానీ ఎరువులు కానీ ఎటువంటి కూడా కల్తీ లేకుండా రైతుకు అందే మాదిరిగా చూడడం మా బాధ్యత. దాని కొరకు చట్టపరంగా కూడా అధికారం ఉంటుంది. ఇది ముఖ్యంగా వ్యవసాయ అధికారి పాత్ర. మరి ఇక రైతు వరకు చూసుకున్నట్టయితే నిజానికి ఏంటంటే మనం అన్ని సమాజానికి అందరికీ ఆహారం అందిస్తున్నాక ఆయన అన్నదాత అని అంటున్నాం. కానీ నిజానికి ఆయనకు ప్రకృతి పరంగా రాకుండా కూడా అనేక మనకి సమస్యలు అనేవి రైతుకు మరి చాలా ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నీ మరి నివారించాలంటే ముఖ్యంగా వేరే వరకు చూసుకున్నట్టయితే సమస్యలు తక్కువ ఉన్న వారందరికీ కూడా వారందరికీ ఏంటంటే ఐక్యంగా ఉండటం వలన వారి సమస్యలు తీర్చుకునే అవకాశం ఉంది. మరి నిజానికి ఏంటంటే రైతులకు వచ్చే వరకు సమస్యలు ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఐక్యత అనేది లేదు. మరి దీనికి మేము ఏంటంటే ఈ అంకాపురు కానీ ఇటువంటివి చూసిన తర్వాత ఇక్కడ రైతులను కూడా కొద్దిగా ఐక్యపరచాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ నేను గతంలో పనిచేసినప్పుడు ప్రతి గ్రామంలో సంఘాలు అటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులు భూమి స్థితిని తెలుసుకోకుండా విపరీతంగా ఎరువులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రైతు ఎంతో నష్టపోతున్నాడు. అందుకే సూటి రకం ఎరువులను తీసుకువచ్చి భూసార పరీక్ష ప్రకారం మిశ్రమ ఎరువులను తయారు చేసి వాటినే పంటలకు వినియోగిస్తున్నారు. ప్రతి రైతు ఐక్యంగా ఉండే ఆలోచనలను మార్చుకోవాలి. రైతును రైతే రక్షించుకోవాలి. తోటి రైతుకు రైతే సలహాలనివ్వాలి. దీనివల్ల రైతులు బాగుంటారు, సమాజం బాగుంటుంది అంటున్నారు అశోక్ కుమార్. ఈ ఒక్క జిల్లాలో ఇప్పటివరకు ఏంటంటే కనీసం ఒక 50% మంది రైతులు ఎవరి వాళ్ళు విత్తనం తయారు చేసుకోవాలి మార్పు అనేది వచ్చింది. దాంతో కనీసం ఒక జిల్లా పేరుగా కనీసం 2 కోట్ల అనవసరం ఖర్చు విత్తనం మీద వారు కాపాడుకునే అవకాశం అట్లా వచ్చింది. ఒక వరి కాకుండా ఇక్కడ నుంచి ఏంటంటే నువ్వులు కానీ ఇటువంటి విత్తనాలు కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడనే కాదు హైదరాబాద్ కానీ సంగారెడ్డి కానీ నల్గొండ కానీ అక్కడ గ్రామాలకు వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి రైతుల దగ్గర తీసుకుపోవడం జరిగింది. ఇక దీని తర్వాత ఏంటంటే గ్రామం లోపల రైతులను ఏంటంటే ఇప్పుడు గ్రామాలకు వచ్చి ఏంటంటే రకరకాల కంపెనీ వాళ్ళు వేరే ప్రచారాలు చేసేసి
నకిలీ కూడా అంటగట్టిపోవడం జరుగుతుంది. మరి దాన్ని కూడా రైతులు నకిలీల వల్ల కూడా వాళ్ళే కంట్రోల్ చేసుకునే విధంగా గ్రామంలో మేము ఏం చేసామంటే నిఘా కమిటీలో ఒకటి ఏర్పాటు చేసాం. ఎవరైనా గ్రామానికి నకిలీవాడు వచ్చిందంటే అవన్నీ తెలుసుకొని బయటికి పంపించే మాకు లక్ష్మీపూర్ వెళ్తే నకిలీవాడు కూడా భయపడే మాదిరిగా ఈ గ్రామంలో మరి చేయడం జరిగింది. మరి దీని తర్వాత ఇక్కడ సన్న రకం కూడా బాగా పండిస్తారు. దానికి మేము ఏం చెప్పామంటే మద్దతు ధర రావడం లేదు కనుక మీరు ఒక సన్న రకం ధాన్యాన్ని అమ్మే బదులు కొద్దిగా బియ్యం చేసుకొని తయారు చేసుకొని మీరు అమ్మండి. అట్లా అమ్మినట్టయితే ఎకరానికి ఒక 10,000 కన్నా అదనంగా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని మేము రైతులకు చెప్పడంతో కొద్దిమందిని మేము ప్రోత్సహించి ఈ ధాన్యం బదులు బియ్యంగా తయారు చేయడం అనేది దాంతో ఎకరం పేరు మీద 20-30 వేల రూపాయలు రైతులకు అదనంగా వచ్చింది. ఇది కూడా ఏంటంటే ఈ గ్రామం లోపల లక్ష్మీపూర్ రైస్ లోపల ఆ కార్యక్రమం చేసుడైతుంది. మరి ఇదే వాదిగా ఇక్కడి సందేశం దగ్గర చుట్టుపక్కల గ్రామాల కాడ ఇక్కడికి వచ్చి ఈ రైస్ కూడా అమ్మే కార్యక్రమం కూడా వాళ్ళందరూ నేర్చుకొని వాళ్ళ గ్రామాల్లో కూడా చేయడం అనేది జరుగుతుంది. మన ధాన్యం మన విత్తనం ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు లక్ష్మీపూర్ గ్రామస్తులు. విత్తనాలను మార్కెట్ల నుంచి కొనుగోలు చేయకుండా సొంతంగా గ్రామంలోనే ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. వాటిని పంటల సాగుకు వినియోగిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సన్న రకం బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు. దీని ద్వారా సాగులో ఖర్చులు తగ్గించుకుంటున్నారు. ధాన్యానికి మంచి ధరను పొందుతున్నారు. సాగు ఖర్చులను తగ్గించుకునేందుకు లక్ష్మీపూర్ రైతులు సొంతంగా విత్తనాలను తయారు చేసుకుంటున్నారు. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాన్ని గ్రామ రైతులు వినియోగించుకోవడంతో పాటుగా లక్ష్మీపూర్ పేరిట విత్తనాన్ని పక్క గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. విత్తనాల విక్రయాల ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు 3 లక్షల రూపాయలు మిగిలే అవకాశం వచ్చింది. రైతులు మా పొలాల్లో పండిన విత్తనాన్నే మేము తీసుకొని మళ్ళీ మరో పంటకు దాన్నే వినియోగించుకోవడం వల్ల బయట మార్కెట్లో కొనుగోలు చేసే విత్తనం 30 కేజీలు 700 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటే మాకు ఆ 30 కిలోలు 500-450 రూపాయల లోపలనే మాకు యూజ్ అవుతూ ఉన్నది. దానివల్ల 200-300 మాకు సేవ్ అవుతూ ఉంది. దీనివల్ల మళ్ళీ బెరుకులు లేని విత్తనాలు మేము తయారు చేయడం వల్ల మా విత్తనాలు మాకెంతో ఉపయోగయుక్తంగా ఉన్నాయి. దీంతో మా ఊరితో పాటు వేరే గ్రామాలకు కూడా మేము విత్తనాన్ని సరఫరా చేయగలుగుతున్నాం మా సహకార సంఘం తరపున. దీనివల్ల మేమెంతో అభివృద్ధి చెందినాం అనుకుంటున్నాం. ఇంకా అశోక్ కుమార్ సార్ గారి ఆధ్వర్యం లోపల ఇంకా గొప్ప కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ఊళ్ళో అంతా కలిసి ఒక సొసైటీ ఏర్పడి దానివల్ల 10 మందికి ఉపయోగపడాలనే కోరిక మేరకు అందరం కలిసి ఒక సొసైటీ పెట్టుకున్నాం. దాంట్లో నకిలీ విత్తనాలు కానీ ఏదైనా సీడ్స్ కానీ ఎరువులు కానీ ఇట్లా ఊర్లోకి వచ్చి ఎరువులు అమ్మేవాళ్ళు ఇంతకుముందు నకిలీ ఎరువులు కానీ అలాంటివి అమ్మకుండా మాకు మేమే సొంతంగా ఎరువులు తయారు చేసుకోవడం కానీ ఈ సేంద్రియ ఎరువులు దాంతోపాటు ఈ కెమికల్స్ ఈ పెస్టిసైడ్ కానీ దొంగతనాన్ని అమ్మేవాళ్ళు ఉన్నారు ఇంతకుముందు అమ్మేవాళ్ళు. అయితే అలాంటివి మేము కట్టడి చేయాలనే ఉద్దేశం మీద సొంతంగా లక్ష్మీపూర్ వాళ్ళం సొసైటీ పెట్టుకున్నాం. లక్ష్మీపూర్ బ్రాండ్ పేరు మీద లక్ష్మీపూర్ బియ్యం, లక్ష్మీపూర్ విత్తనాలను మార్కెట్లోకి విడుదల చేశారు. అలాగే నువ్వుల ప్యాకెట్లు, పసుపుతో పాటుగా పలు రకాల పంటల అమ్మకాలను కూడా మొదలుపెట్టారు. ఇలాంటి కార్యక్రమాలను చూసి జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆ గ్రామానికి మన ధాన్యం మన విత్తనం పేరుతో జిల్లాలోని అన్ని గ్రామాలు లక్ష్మీపూర్ని ఆదర్శంగా తీసుకుని కార్యక్రమాలు నిర్వహించమంటూ ఆదేశాలు జారీ చేశారు. మాది లక్ష్మీపూర్. మా విలేజ్లో సహకార సంఘం ప్రారంభించిన తర్వాత మాకు విత్తనాలు కానీ ఎరువులు కానీ టైంకు అందుతున్నాయి. మనకు కల్తీ లేని విత్తనాలు మన ఎరువులు కానీ దేనికి ఏం వాడాలంటే మేము జగిత్యాలు పోయి అక్కడ ఎవరో ఏదో షాప్ ఆయన అడిగి తెచ్చుకుంటుంటిమి. ఇప్పుడు మేమే ఇక్కడ అందరం చర్చించుకొని మా ఒక టీం మాకు ఇక్కడ సలహాలు ఇస్తున్నది. మాకు దానివల్ల మాకు ఇంకా కొంచెం మాకు జల్దీ ఏ పురుగు మందులైనా తొందరగా అందుతున్నాయి. మాకు విత్తనాల వడ్లు కూడా మేమే తయారు చేసుకుంటున్నాం ఇక్కడనే మా సొసైటీ ద్వారా. ఈ అశోక్ కుమార్ సార్ సలహాల మేరకు సన్న ధాన్యాన్ని పట్టించి బియ్యంగా చేసి లక్ష్మీపూర్ రైస్ అని బ్రాండ్ పేరు మీద ఫస్ట్ స్టార్ట్ చేసినాం. అట్లా దాంతో ఏమైందంటే మేము అందరం ఇక మేమే కాక అయితే ఈ 10-20 మందిని కలిసి చేసిన దాన్ని అది ఏమైందంటే అది పోను ఎక్కువ డిమాండ్ అయింది. ఎక్కువ డిమాండ్ అయినాక ఊరంతా ఇప్పుడు మా లక్ష్మీపూర్లో ప్రతి రైతు అందరం కలిసి అందరం ధాన్యం పట్టించుకుంటా బియ్యం చేసి అమ్ముడు మొదలుపెట్టినాక లక్ష్మీపూర్ రైస్ పేరు మీద
వేరే ఇప్పుడు కలెక్టర్ సార్ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు మమ్మల్ని అభినందించడానికి. దీంతో మాకు ఆర్డర్స్ బాగా వచ్చినాయి. అట్లా ఏం చేసినామంటే మా అందరం కలిసి ఊరంతా కలిసి ఒక సొసైటీగా ఏర్పడ్డాం అన్నట్టు. అసలు ఎట్లా ఇంకా డెవలప్ ఎట్లా చేయాలి, సొసైటీని డెవలప్ ఎట్లా చేయాలంటే ఆ రైస్ ఒకటి ఫస్ట్ కార్యక్రమం. రైస్ తర్వాత ఏం చేసినామంటే దానికి పెట్టుబడికి ఎరువులు కావాలంటే అప్పుడు మేము ఫర్టిలైజర్ లైసెన్స్ తీసుకున్నాం, పెస్టిసైడ్స్ లైసెన్స్ తీసుకున్నాం, సీడ్ లైసెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడికో పోయి జైచాలు పోయి అక్కడ ఇక్కడ పోయి కొనాల్సిన అవసరం లేదు. మా విత్తనం మేమే తయారు చేసుకున్నాం. ఇక ఆ రకంగా ఈ ఫర్టిలైజర్లు విషయానికి వచ్చినా కూడా ప్రతిదీ కొంచెం సేంద్రియంగా బాగా. ఇంతకుముందు మనకు నకిలీ అన్ని ప్రతిదీ నకిలీ కంపెనీలు వచ్చినాయి, ఎంత స్ప్రే చేసినా ఏ రోగం కూడా ఆగపోవు. ఇప్పుడు కొంచెం ఈ అశోక్ కుమార్ సార్ గారి సహకారంతో కొన్ని అంటే ఈ మందు అయితే ఇదే వాడాలి, ఇంత మోతాదులో వాడాలన్నాక అత్యవసరం అంటే అవసరం పడితేనే వాడేటట్టు చేసినాం. ప్రైవేట్ కంపెనీ వ్యాపారులు నకిలీ విత్తనాలను రైతులు కంటగడుతున్నారు. దీంతో రైతులు మోసపోతున్నారు. అందుకే గ్రామంలో నిఘా కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మాలని చూస్తే వారిని ఊరు నుంచి తరిమి కొడతారు. సొసైటీ వల్ల విత్తనాలను అమ్ముకోవచ్చు, బియ్యాన్ని కూడా విక్రయించవచ్చు, ఎరువులను సొంతంగా తయారు చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. నాణ్యమైన విత్తనాలతో పాటుగా మంచి ఆదాయం కూడా లభిస్తుంది. సొసైటీకి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే లక్ష్మీపూర్ను ఆదర్శంగా తీసుకుని తోటి గ్రామాలు ఈ బాటలో నడిచేందుకు ముందుకొస్తున్నాయి. సహకార సంఘాన్ని తమ గ్రామంలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు గడించవచ్చని రైతులు చెబుతున్నారు. సహకార సంఘం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము మా వరి మా విత్తనమైనా తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే బెరుకులు తీసి నాణ్యతమైన విత్తనాన్ని అందియగలుగుతున్నాం ఇప్పటి వరకు. ఇంకా సుతం ముందుకు చేయగలుగుతాము. మన ఊరు మన రైసు అనేది మన నాణ్యతమైన కల్తీ లేని వడ్లు అన్నీ హెచ్ఎంటి, జై శ్రీరాము, బీపీటీ ఇవన్నీ మంచి ఎంపిక చేసుకొని రైతు దగ్గర తీసుకొని రైస్ మిల్కి ఇచ్చి మనం ఒక ఆఫీసర్ కానీ వాళ్ళ అడ్వర్టైజర్తో కలెక్టర్స్ ఆదేశించింది. రైతులంతా కలిసికట్టుగా సాగు రంగంలోకి కదిలితే సాధించలేనిది ఏదీ ఉండదు. సహకార సమైక్య స్ఫూర్తితో ముందుకు కదులుతున్న లక్ష్మీపూర్ సహకార సంఘం అందరికీ ఆదర్శం. ఐకమత్యం, అవగాహన, ఆలోచన, ఆచరణ, స్వల్ప ఖర్చు, నాణ్యత గల ఉత్పత్తులు, అధిక దిగుబడి, అధిక ఆదాయం ఇవి లక్ష్మీపూర్ రైతుల విజయ రహస్యాలు. రైతులంతా సహకార స్ఫూర్తితో ముందడుగు వేస్తూ విజయ పదంలో దూసుకు వెళ్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.